2 సిలిండర్లు, అది కూడా అందరికీ ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిందరు? జైల్లో పెట్టిందరు కదా. వీళ్ళు కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా ఇల్లే, గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు, అంతా ఇల్లే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు. విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిల్లుతూ ఉన్నారు. GER రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా GER రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చికి మా హయాంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకమునిపే డబ్బులు ఇచ్చేవారు. తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది. March 16 ఎన్నికల కోడ్ ఇచ్చినారు, ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది, అంతే. అక్కడ ఆగిపోయింది. ఈ డిసెంబర్ నాటికి 8 క్వార్టర్స్, 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి. ఒక్కొక్క క్వార్టర్కు ఉజ్జాయింపుగా 700 crores గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ఉజ్జాయింపుగా 700 crores into 8 quarters, 5600 crores. ఉజ్జాయింపుగా ఇచ్చింది కేవలం 700 కోట్లు. 4900 కోట్లు అరియర్స్, బకాయిలు. వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో మా ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మా ప్రభుత్వంలో 1100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం. అంటే పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం, ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. పాలిటెక్నిక్ చదివే పిల్లలకు అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 15,000 ఇచ్చేవాళ్ళం. ITI చదివే పిల్లలకు సంవత్సరానికి అదర్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 ఇచ్చేవాళ్ళం వసతి దీవెన కింద. సంవత్సరానికి ప్రతి ఏప్రిల్ సంవత్సరంలో 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 1100 కోట్లు, 2200 కోట్లు బకాయిలు. విద్యా దీవెన బకాయిలు 4900 కోట్లు, వసతి దీవెన బకాయిలు 2200 కోట్లు. రెండు కలిపితే 7,100 crores డ్యూస్. ఈరోజు పిల్లల పరిస్థితి ఏమిటి?
చదువులు మానేస్తూ ఉన్నారు. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఏకైక ఆస్తి ఏంటంటే చదువు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ జీవితాలను వాళ్ళు మార్చుకోగలిగిన ఆస్తి చదువు. అలాంటి వెపన్ను వాళ్ళ చేతుల్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ముందుకు రావడం, చంద్రబాబు నాయుడు దగ్గరుండి చిన్నపిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ఏ రకంగా ఉన్నాయని చూస్తే, ఈరోజు మీరు గమనించండి, ప్రభుత్వ స్కూల్లోకి పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారియర్లు పెట్టుకొని పోతున్నారు. క్యారియర్లు ఎక్కువైపోయినాయి. ఆల్మోస్ట్ ప్రతి పిల్లాడు క్యారియర్లు పెట్టుకొని పోతున్నాడు. ఎందుకు అని ఒక మాట అడగండి. తిండి అస్సలు బాగలేదన్నా, తినలేకపోతా ఉన్నామన్న మాట వస్తూ ఉంది. గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు అన్నది ఆగిపోయింది. స్కూళ్ళల్లో 3వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి. ఐబీ కథ దేవుడు ఎరుగు, ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే, ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్ళకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు, కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం